పొద్దటి సంధి తిరిగి తిరిగి ఆస్ట్రకత్తాంది. ఒక్కలన్నా దొరుకుతలే రోడ్లు పెట్ట. ఎవరు వెళ్తూ ఎవరిని అడుగుదా. ఆగో ఇక్కడ లింగమూర్తి ఉన్నాడు కదా, అత్తడో అడుగుతా. లింగమూర్తి ఏం చేస్తాను? గడ్డి కోసుకెళ్తాను తాడు కొడతానా. జర అట్టుకుంటే మా పొలానికి కొట్టు పెట్టడా రాదు? నాకెడుగుతావేనే, మా పొలం అని వెళ్తాంది చూడుపో. అబ్బా ఏమో అట్టు తెలిసినట్టు ఏ పడితే ఏదైనా సూపర్ చేసుకొని రారాదు? అరే పాలంటే పాల్గొంటే ఎవడు నాకే కానీ పో. నాటే రమ్మన్నప్పుడు చెప్తా మీ సంగతి. మా చెప్తా కానీ పో. రవలి ఓ రవలి ఇనక్కలే ఆమె ఇగరా. అత్త నాగు ఏందో చెప్పు. ఇగో బుచ్చిగారి దగ్గర పోయి కైకిల్ పైసలు అడకత్తా. వచ్చేసరికి కోడిగుడ్ల కూరండు. గుడ్ల ఏడబెట్టినావా గుడ్లు కూరండా? అగ్గో మొన్న మన కోడి పెట్టగానే కొట్టిపోయి. నీకేమైనా మాన ఉన్నదా? ఉన్న కోడి గుడ్లన్నీ నువ్వే తినబడితేవి. అది పిల్లల్ని ఎప్పుడు చేస్తుంది? ఇక నేను అంటపా. ఏంది అండవా? మొన్న మీ అవ్వ వచ్చినప్పుడు 2 కోడిగుడ్లు తీసి ఆమ్లెట్ వేసి పెట్టినావు గానే అప్పుడు పిల్లలు గుర్తుకు రాలేదా? నీ అవ్వని నేనన్నసరికి అండపో అంటాను. నువ్వు కోడిగుడ్లు అన్నపోయినావు అనుకో అర్రలేస్తాంతమ్మా ఏమో అనుకుంటాను. మీ వాళ్ళు అట్లా నేను అడుగుతా గిట్లనా? అంతా సార్థం ఉండతే ఎర్రమొక్కవుదానా. మా అమ్మ ఎన్నడో ఒకసారి వస్తుంది కాబట్టి ఎక్కడేం లేక అక్కడ తీసండినా ఏమో మాయలే మసాలా పడుతుంది. మసరుడు గీసుడు అన్నావనుకో మరత పెట్టి చంపుతామ్మా ఏమనుకుంటానవో. మీ అవ్వ తండ్రితో అడుగుతాండవానే. ఇంకోసారి గుడ్లు అన్నావు అనుకో గడ్లేసి దాంతో ఏమనుకుంటాను. చక్కగా సారిగన్ షాప్ లో పోయి గుడ్లు తెచ్చుకోపో అండి పెడతా. నీ అవ్వ తెచ్చుకుంటేనే తెచ్చుకోపోదు తప్పుదా. నేను నడతానమ్మా నడవని నాకు ఒక్కడేసారి తిక్కలు ఎవరా గాని కోడినే కోసి మారేస్తా ఏమనుకుంటారో. నీ అవ్వ కోడిని కోసుకుందామని తెస్తే నీ అవ్వని ఉండని గుడ్లు పెడుతుందంటే ఇది నాకే ముప్పు ఎత్తాంది. ఆగు మొత్తం షీ గుడ్లు కూడా తింటా. అప్పుడు ఏం చేస్తావో చూస్తామ్మా. నీ అవ్వని దాని అవ్వత్తను పిల్లలు గుర్తుకురాలే. నేను అడిగేసరికి పిల్లలు కొడితే ఉండని అండని అంటాంది. కర్వానికంత తెచ్చిన కోడిని అదే రోజు కోసుకొని తింటే అయిపో. అయినా నాది నాకే కొట్టింది. చెప్పు మంచి మర్యాద కొద్ది అడుగుతున్నా. ఏడు దాంట్లో చక్కగా చెప్పు. నేను దాయలే అనవసరంగా నన్ను దంచకే. అట్లనా? నువ్వు అబద్ధం ఆడినావు అనుకో ఉడుకుడు కప్పల పుల్ల నూకుతా. చెప్తాన్నా చెప్పు చక్కగా. ఇగో అంజలి, నువ్వు చెప్పు అని నన్ను చెంపదెబ్బలేసినా గానీ నా సమాధానం నాకు తెలియదు. గంతేనా? ఊళ్ళో ఎవతికన్నా ఇచ్చినవా? ఏంది యువతికన్నా ఇచ్చినవా అంటానవా? నన్ను అనుమానిస్తున్నావా? నిన్ను రాంబాయి కంటే ఎక్కువ ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాదే. రాజుగాడు రాంబాయికి రీఛార్జ్ కార్డు కొనిచ్చిండు. నువ్వు నాకేం కొనిచ్చినావు? ఇదొక హఠాత్ పరిణామం. కొనియలే కదా. మరి రాంబాయి కంటే ఎక్కువ నన్ను ఎక్కడ ప్రేమించినావు చెప్పు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఓసి పిసదానా, ఇప్పుడు నీకు కొనిస్తామన్నా రీఛార్జ్ కారట్లేవే. నీకు దండం పెడతా నన్ను ఇడిచిపెట్టే. ఇష్టపెట్టుడు కాదు చక్కగా చెప్పు. నా రబ్బర్ బ్యాండ్ ఎవరికి ఇచ్చినావు? లేకుంటే నీ లాగు వలుగుతుంది అనుకుంటున్నావేమో. నువ్వు నా లాగు వాళ్ళ కొట్టినా ఇల్లెక్కి లడా చేసిన నీ రబ్బర్ బ్యాండ్ సంగతి నాకు తెలియదు. నువ్వు గిట్లయితే చెప్పవు అని నీ సంగతి చూస్తా. ఎవరికి ఇచ్చినావు చెప్తావా? చెప్పుడు కాదే, ఒకసారి గా సిల్క్ ఏమో కన్నా చూడు. రబ్బర్ బ్యాండ్ సిల్క్కోయేసుకొని యువతకో ఇచ్చినవని నన్ను కొడతావే. నిన్ను నా మీద దెబ్బే పడ్డది అనుకో చక్కగా ఫ్రీ బస్ ఎక్కి మా అమ్మగారింటికి పోతా అనుకుంటున్నావేమో. అట్లా అమ్మా పోతావు ఇప్పుడు పోయిగా. తాత నువ్వే ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ఏందిరా తమ్మి పిడా సత్తి ఆకినావు?
నా గుడ్లు వలిగినట్టున్నాయి. ఏంది గుడ్లా? గదేరా కోడిగుడ్లు. అయితేనే గాని ఆగమాగం ఉరికత్తానవు, ఎటు కొడతానవురా? ఏం లేదే, నా పిల్లం రబ్బర్ బ్యాండ్ మర్చిపోయి సిల్క్ వేసుకొని నేనే యువతకో ఇచ్చిన అని నన్ను పొట్టు పొట్టు కొడతాంది. ఛీ, పిల్లం కొడితే భయపడతారా? తర్రమ్మకపోడా తర్రమ్మకపోడా. కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా. నన్ను కొడితే నేను ఊకుంటానే. నేను దాన్ని తిరమర్రేసి కొట్టిన ఆయనతో వాళ్ళ అవ్వగారింటికి ఫ్రీ బస్ ఎక్కిపోతా అన్నది. మరి నిజంగానే పోతేరా? గట్టెట్ట పోతుంది, దాని ఆధార్ కార్డ్ నా దగ్గర ఉన్నాక. అబ్బా తమ్మి, బాలే ఆయుధం దొరికించుకున్నావురా అలిగిపోకుండా. అగో పుష్పత్తేంద్ర గిట్లత్తాంది, అత్త పిలుస్తా. ఓ అత్త ఇకదా. ఏందల్లుడు ఏందల్లుడు? ఏందత్త పొద్దు పొద్దున్నేట పోతాను? పొలానికి ఒడ్లు పెట్టా, కైకిలలో ఉన్న కోసం తిరుగుతాను, ఒక్కరు కూడా దొరుకుతలేరు. కొంపదీసి ఒడ్లు పెట్టుడు గుత్తబట్టాం ఏందత్త? గుత్తగా అల్లుడు, నా పొలంలో పెట్టాలి, జర మీరన్నా రాదండి. అత్తం గాని కైకిలే తిత్తవత్త. లోకం మీద నడిచినట్టు ఇస్తా. లోకం ముచ్చట ఎందుకు గాని మన ఊళ్ళో ముచ్చట చెప్పరా అత్త? ఊళ్ళనా మొగోళ్ళకి 1000, ఆడళ్ళకి 500. అయ్యో పిసోడా, అత్త దూరం దారా, మన అత్తేనే. ఇగో అత్త వేయైతే వేయ గాని నీ బిడ్డలను తీసుకొని వస్తాం, వాళ్ళకైతే కళ్ళు చెప్పు. సరే రారి మరి. ఇగో అత్త, మీ పొలం బాగా దిగబడుతుంది, నీళ్ళు ఎక్కువ పెట్టు, బురద చెప్పనత్తది. సరే నేను పోయి కరెంటు పెట్టేస్తా, మీరు పోయి ఒడ్లు పెట్టుర్రి, అట్నే సద్దులు కూడా పట్టుకొస్తా. అబ్బా అత్త, నీ అసొంటి గుణం దొరకది, సద్దులు తెత్తా అంటావు. అయ్యో అల్లుడు, మీరేమన్నా దూరపోల్లా? మావ లేకున్నా అప్పుడప్పుడు మీరు నాకు పని చేస్తలేరా? సరే అత్త, నువ్వు పోయి కరెంట్ పెట్టరాపో, నువ్వు వచ్చేసరికి సగం ఒడ్లు పెట్టుడు అవుతుంది. సరే రారి మరి. సరే అరే తమ్ముడు, నువ్వు పోయి మర్దలను తీసుకొని అత్త పొలం కాడికి చెప్పను రా. సరే 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 బా. కొడుకున్న బిడ్డను కనవా వాళ్ళు? ఇంకా మస్తు టైం ఉన్నది అవ్వా. ఇప్పుడేనా? కొద్ది రోజులు ఆగుదాం ఇక పిల్లల కోసం. ఏ టైం కాయేది ఆ టైం కావాలి. మొన్ననే పెళ్ళాయే. అయితే అంతలే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏడాది వరకు కొడుకున్న బిడ్డను ఎత్తుకుంటాను. కొద్దిగా సంపాదించుకోవద్దా పైసలు? వెనకచ్చి మా సంపాదించుకోవచ్చు. పైసలు సంపాదించుకున్నాక అప్పుడు పిల్లల ఆలోచన చేస్తాం. అవ్వ కొడుకో, నువ్వు గీళ్లతోటి కూర్చొని ముచ్చట మీద నత్తదానే, అలా పింఛన్ వస్తుంది, మంచిగా నెల వరకు కమ్మగా తింటారు. అయితమే గాని ఈ ముచ్చటైంది నీది. మళ్ళేంది నీకు? నేను గుడ్లు తెమ్మన్నా కదా, తెచ్చినావా? నీ గుడ్లు పాడగాను, గుడ్ల దేమద్దు గాని పోయి తువ్వాల పట్టుకరాపో. తువ్వాలనా? తువ్వాలెందుకు? ఏ గా పుష్పత్త ఒడ్లు పెట్టరమ్మన్నదే. అమ్మో, ఒడ్లు పెట్టనా? నేను రాను, ఆ పొలంలో అన్ని జనగలే ఉంటాయి, నాకు భయం అవుతుంది. నీ అవ్వ, నువ్వు పొలంలో ఏం దిగకు, అట్టిగా ఒడ్డు మీద కూర్చో. నేను లేనానే, నేనుండగా నీకు పని చెప్తానా? అట్టిగా కైకిలు పడుతుంది. అంతే అంటావా? మరి లేకుంటే సరే గాని కైకిలకి ఎవరెవరు వస్తారు? బక్క రమేష్ గారు ఉన్నాను, పెళ్ళ వస్తాంది. ఇగో దాన్ని మాత్రం అట్టి కూర్చోబెట్టద్దు చెప్తాను. నీ అవ్వ, నేనుండగా అట్టి కూర్చోబెడతానానే, పని మా చెప్తా గాని ఈయన దిద్దులు ఆడుకుంటుంటావా? పొద్దు పోతుంది, పా పోదాం. తువారిత్తు ఇంకో గుడ్లు ఇంట్లో పెట్టు. పెడుతుంది ఇడ కూర్చొని మంచిగా ముచ్చట పెడతారు. పొద్దు ఎక్కుతుంది, గావరైతే లేదా? పోయి తినిపోరి, చలికాలం ఆకలి ఎక్కువ ఉంటది. ఏమో మరి మీరు తినవని అంటారు కావచ్చు అనుకుంటున్నా. అంజలి, అంజలి, నా ఆధార్ కార్డు ఎందుకు పట్టుకపోయాను? నువ్వు ఊకే మీ అవ్వగారింటికి ఫ్రీ బస్ ఎక్కిపోతా అని బెదిరిస్తావు కదా. బెదిరిస్తే అద్దన్నలే కానీ ఆధార్ కార్డు పట్టుకపోతారా? చూడే అంజలి, మనం రాజు వెడ్స్ రాంబాయి కాదే, రమేష్ వెడ్స్ అంజలి. వాళ్ళ ప్రేమ గెలవడానికి రాజుగాడు రాంబాయికి రీఛార్జ్ కార్డు కొనిచ్చిండు. కానీ నువ్వు నా నుంచి దూరం కావద్దని నీ ఆధార్ కార్డు నేను పట్టుకపోయినా. ఇది కదా ప్రేమ అంటే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే ఏడవకు, నేను అట్టిగానే అన్నా, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే ఇంటా. సరే ఒట్టేయి. సరే ఒట్టు. ఇక పుష్పత్త ఒడ్డు పెట్టరమ్మది, పోదాంపా. చే నేను రాను, ఒట్లు పెట్టా. ఇప్పుడే కాదు చెప్పినట్టు ఇంటా ఆయన ఒట్టెత్తి. నీ ఒట్టు మునుగా. సరే పోదాంపా, సద్దులు పెట్టన్నా మరి. సద్దులు అత్తనే పట్టుకొని వస్తా అన్నది, పోదాంపా. సరే పనాడు. ఇంకో
నువ్వు బురదల దిగనే దిగకు అట్లా ఒట్టు విన కూర్చో నన్ను దిగుమానాలి, నేను ఇంటికి వచ్చేస్తా చెప్తాను. అరే నిన్నెందుకు అవ్వని మట్టి మట్టి కూడా అంటారు ఇయ్యా. సరే ఇక మొత్తం దానికి పని చెప్పాలి. అంటే మరి పొలాలల్లో జనగలు ఉంటాయి కానీ మరి గామె దాంట్లో ఎందుకున్నాయే? ఏమో నాకేం తెలుసా, ఎప్పుడన్నా నాట ఏమైనప్పుడు అయితే ఏంది నీకు? నాకు భయం. అంతేనా? అవునా రమేష్ గా పొలం గట్టిగున్నది ఎవరుతుండేది అంటావురా? నాకేం ఎరకనే నన్ను అడుగుతాను, నేను నీ లెక్కనే అత్తి. అంతేనంటావారా? మరి ఓ శేఖర్ బావా, నువ్వు పాట మంచిగా పాడతావట కదా, ఓ పాట పాడలేవు. పాడతా గాని మరి మీ అక్కే గుర్తే వాడతా. ఓ అక్క, బాగా అంత ముచ్చట పడతాండు, ఒక డాన్స్ చేస్తే ఏమైతుంది? అంతగానం చెప్తాను ఇక పాడిగా. మరి చేస్తావానే? మా చేస్తుంది. సిట్ట పట్ట చినుకులకు ఎడమైనవో రాత్రి, నువ్వు ఎడమున్నవో రాత్రి, గౌలో ఇక్కడ కోలట పడుతుంటే చూడవో ఇన్నే రాత్రి, నీ అడవో ఇన్నే రాత్రి. ఎగురే ఓ పిల్ల, ఎగురుతలేదు చూస్తానవా? ఏ అది ఎగిరినా ఎగరకుండా నువ్వైతే సూపర్ పాడుతున్నావు బా. ఇంకేంది, పాడుకుంటానే ఉండు, పని చేయకి. సిట్ట పట్ట చినుకులకు ఎడమైనవో రాత్రి, నువ్వు ఎడమున్నవో రాత్రి. రమేష్ గా నువ్వు వాడితేందిరా? నేనేం పాట పాడనే? అంజలి నీ మీద నాకు మనసాయని, అంజలి నీ మీద నాకు మనసాయని. చూడా నీ పిల్ల మీద నువ్వు వాడితే నా పిల్ల పీరు వాడారా? నువ్వు వాడు, నేను వాడతా. వాడు నువ్వు వాడు. రవలి నీ మీద నాకు మనసాయనే, రవలి నీ మీద నాకు మనసాయనే, నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా, నేనెక్కడుంటే నువ్వెక్కడుంటావు, రవలి నీ మీద నాకు మనసాయనే, రవలి నీ మీద నాకు మనసాయనే. ఆయన మనం లవర్లవానే, భార్య భర్తలమేనే. ఇవి లవర్స్ లవ్ ఫెయిల్యూర్ ఉన్నోళ్ళు పాడుకోవాలి. నువ్వు ఏం పాట పాడినా గానీ ఆ పాటకు అందం వస్తదే. బా అక్క ఊరత్తా నాగు. అగ్గో అత్త ఫోన్ చేస్తానేంద్రా? మాట్లాడే. హలో అల్లుడు ఎక్కడున్నారు? ఇంకా సగం ఒట్లు పెట్టడా వేరే అత్త? మీరు ఎక్కడున్నారు అల్లుడు? ఇక్కడ ఎవరు లేరుగా పొలం కాడ. ఓరి అక్క మీ పొలంలో ఉన్నావు. మీరు ఏ పొలంలో ఉన్నారో మా పొలంలో లేరు. ఏంది మీ పొలం కాదా? ఇగో రమలి, ఇది పుష్పత్త పొలం కాదట. ఏంది ఇంతసేపు కైకిలో తీసుకొచ్చి పని నేర్చుకున్నాక ఇది కాదంట నిన్ను.